చాలా మంది మార్వాడి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. డైరెక్ట్ గా వాళ్ళతోనే మాట్లాడదాం. అసలు ఈ క్యాంపస్ లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే కొన్ని సార్లు హైయర్ అథారిటీస్ కి, వాళ్ళ ప్రొఫెసర్స్ కి, లెక్చరర్స్ కి చెప్పండి మనతో మాట్లాడినప్పుడు ఓపెన్ అవుతూ ఉంటారు. కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళతోనే మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మార్వాడియన్స్, ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా గ్రేట్ మీటింగ్ యూ ఆల్. సో నేను ఇక్కడికి వచ్చింది, మీ అథారిటీస్ కొంతమంది మీ క్యాంపస్లో చాలా హ్యాపీగా ఉన్నారు స్టూడెంట్స్, మీరు డైరెక్ట్గా వాళ్ళతోనే వెళ్ళి మాట్లాడచ్చు అని అడిగారు అని చెప్పారు. సో ఇదే పాయింట్ గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఆనెస్ట్గా చెప్పాలి, రైట్? సో థర్డ్ ఇయర్ మార్వాడియన్స్ ఉన్నారు నాతో, వాళ్ళతోనే మాట్లాడదాం. చెప్పండి, ఈ క్యాంపస్లో చదువుకోవడం హౌ హ్యాపీ ఆర్ యూ గైజ్? ఎవరు స్టార్ట్ చేస్తారు? ఫ్రెండ్స్ బాగా చిల్ అవ్వడం, కాలేజ్ అయిపోయిన తర్వాత అంతా బాగుంది మ్యామ్. సో బేసికల్గా ఈ క్యాంపస్లో మీకు ఇల్లుని వదిలి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు స్టూడెంట్స్. సో ఇక్కడ బాండింగ్స్ కానీ, క్యాంపస్లో క్లాసెస్ అయిపోయిన తర్వాత చిల్ అయ్యే విధానం కానీ, ఇక్కడున్న ఫుడ్ కానీ, ఇక్కడున్న ఎడ్యుకేషన్ కానీ, ఇక్కడున్న ఫెసిలిటీస్ కానీ, దాని గురించి ఇలాబొరేటెడ్గా చెప్పండి, సో దట్ మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఫుడ్ అయితే మనకు అంటే కంజెస్టెడ్గా మొత్తం బాగుంటుంది మ్యామ్. ముందు అయితే నార్త్ ఫుడ్ ఉండేది కానీ ఇప్పుడైతే సౌత్ ఫుడ్ ఉంది. సజెస్ట్ చేస్తాం మ్యామ్ ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నా కూడా. ఇక్కడ స్టాఫ్ అందరూ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మ్యామ్. మనం ఎంత అప్రోచ్ బాగా అవుతామో వాళ్ళు కూడా అంతే బాగా రెస్పాండ్ అవుతారు. ఏం అడిగినా అంత చిరాకు పడకుండా చాలా ఎన్నిసార్లు అడిగినా చెప్తూనే ఉంటారు. డౌట్స్ కూడా బాగా క్లియర్ చేస్తారు మ్యామ్. మనం ఇనిషియేట్ తీసుకొని మనం వెళ్ళి మనం అడిగితే మాత్రం తప్పకుండా బాగా చెప్తారు మ్యామ్. చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు ఇక్కడ సార్ వాళ్ళ దగ్గర నుంచి. అంటే పెద్ద ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి వీఆర్ గుడ్ విత్ దిస్. రైట్.